ఆ సైక్లోప్స్ నుండి తప్పించుకున్న ఒడిసియస్ అండ్ అతని క్రూవు కొన్ని రోజులు ఇలానే ఆ షిప్‌లో ప్రయాణం చేస్తూ ఇంకొక ద్వీపానికి చేరుకున్నారు. ఆ ద్వీపం పేరు ఏయోలస్ అనే ఒక ద్వీపం. ఇయోలియా అని అంటారు. అక్కడ ఏయోలస్ అనే ఒక ఇయోలస్ అనేది గ్రీక్ ఉచ్చారణ. ఏయోలస్ అనేది ఇంగ్లీష్‌లో ఉచ్చారణ. ఆ ఏయోలస్ అనే అతను ఆ ద్వీపానికి ఒక మహారాజు. అతను దేవుడు కూడా. మోర్ లైక్ నాట్ ఒలింపిక్ డైటీ ఏం కాదు కానీ, ఒక చిన్న దేవుడు. ఆ జ్యూస్ వాళ్ళ మహాదేవుడే అతన్ని అక్కడ పెట్టాడు. ఈ ఏయోలస్ ఆ సముద్రంలో ఎటువైపు ఏ గాలి వీచినా కూడా అది అతని కంట్రోల్‌లో ఉంటుంది. కాబట్టి బాగా ఇది షిప్స్ నావిగేట్ చేయాలి అనుకునేవాళ్ళు, బాగా పడవ డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి అనుకునేవాళ్ళు ఈ ఈఎల్ఎస్‌కి ప్రార్థన చేసేవాళ్ళు. సో, అతని యొక్క ఐలాండ్‌కొచ్చారు. ఇప్పుడు ఒడిసియస్ అతని క్రూ. ఈ ఏయోలస్ అనే పేరు ఎయిర్ ఫోర్స్‌లో ఒకప్పుడు చాలా జెట్స్‌కి ఈ పేరుండేది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్‌లో. కొన్నేళ్ల క్రితం ఐ థింక్ 2010 ఆ టైంలో ఒక సినిమా వచ్చింది. ఈ హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్ళకి బాగా గుర్తుంటుందిది. 'ట్రయాంగల్' అని ఒక సినిమా వచ్చింది. అదొక టైమ్ లూప్ కాన్సెప్ట్‌లో వచ్చిన ఒక సినిమా. అందులో హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సముద్రంలో ప్రయాణం చేసి ఒక షిప్‌కి రీచ్ అవుతారు. ఆ షిప్ పేరు ఏయోలస్ అని ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తుంది ఆ షిప్పు. ఎనీవే మన కథలోకొస్తే ఈ ఏయోలస్ ఒడిసియస్ వచ్చిన తర్వాత ఒడిసియస్‌ని, అతని యొక్క అనుచరుల్ని అందరిని స్వాగతించాడు. స్వాగతించి అసలు వీళ్ళెక్కడి నుండి వస్తున్నారు? ఏమేం చేశారు? ఏంటి? అని వాళ్ళ కథంతాను వింటాడు. విన్న తర్వాత ఒడిసియస్ యొక్క మాటల్లో అతని యొక్క నిజాయితీ కనిపించి, ఆ దేవుడు ఏయోలస్ దేవుడు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి. పాపం చాలా కష్టాలు అనుభవించుకొనొచ్చారు. కాబట్టి ఇక్కడ కొన్ని రోజులుండి రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఒక 1 మంతో ఏమో వాళ్ళక్కడే ఉంటారు. ఉండి ఇంకా మేము బయలుదేరుతాము అని చెప్పి ఒడిసియస్ అన్నప్పుడు, ఆ ఈయోలస్ దేవుడంటాడు, "మీరు వెళ్తున్నారు కాబట్టి నేనొక సహాయం చేస్తాను. నా చేతిలో అయినంత" అని చెప్పి ఒడిసియస్‌కి ఒక చర్మంతో తయారు చేసిన ఒక పెద్ద మూటిస్తాడు. ఆ మూట ఇలా ఎత్తుకోగానే చాలా బరువెక్కుతుంది. "ఏముంది ఈ మూటలో" అని అడిగితే, "ఇది మాత్రం ఓపెన్ చేయకు. నేను చెప్పలేను ఇది ఏంటి అని. నువ్వు ఇంటికెళ్ళిన తర్వాత కావాలంటే ఓపెన్ చెయ్యి దీన్ని. బట్ అప్పటి వరకు దీన్ని అసలు ఓపెన్ చేయకు" అని చెప్పి ఆ మూట అతను వచ్చిన షిప్ ఏదైతే ఉంది దాని కొనలో దాన్ని కట్టేస్తాడు ఆ మూటని. కట్టేసి ఇంకా బయలుదేరండి అని చెప్పి వీడ్కోలు చెప్తాడు. సరే ఒడిసియస్ అతని టీమ్‌నందరిని హెచ్చరించి, సరే మనం ఇంక వెళదాము అని చెప్పి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత మొత్తము ఈ సైన్యానికి వీళ్ళందరికీ ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే వీళ్ళు ఏఎల్ఎస్ ఐలాండ్ నుండి బయటకొచ్చేసిన తర్వాత సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. అప్పటి వరకు వీళ్ళు ఇదివరకు చేసిన ప్రయాణంలో సముద్రంలో ఎక్కువ హరికేన్స్ వచ్చేవి. భయంకరమైన వాయువులు ఎక్కడి నుండి ఎక్కడికో వచ్చేవి. తుఫానులొచ్చేవి. పెద్ద పెద్ద అలలు వచ్చి ఢీకొట్టేవి. ఇవన్నీ జరిగేవి. బట్ ఇప్పుడు ఎంత దూరం ప్రయాణం చేసినా చాలా సునాయాసంగా, చాలా అనుకూలంగా, వెరీ ఈజీగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలా స్పీడ్‌గా కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు పశ్చిమ దిక్కుకి వెళ్ళలేకపోయారు. అందుకని టువర్డ్స్ నార్త్ నుండి అంటే రౌండేసుకొని ఇంటికి వెళ్ళాలి బేసికల్లీ. బట్ ఇప్పుడు ఆ ఒక్క కష్టం లేకుండా వెస్ట్‌కి డైరెక్ట్‌గా ఇట్లా సెయిల్ చేసుకుంటూ చెయ్యని వెళ్ళిపోతున్నారు. ఏదో జెట్ స్పీడ్‌లో వెళ్ళినట్టు. అసలు వాళ్ళకర్థమైంది. మనం ఈ విండ్స్‌కి దేవుడైన ఆహ్, ఈఎల్ఎస్ అనుగ్రహం చేత వచ్చాం కాబట్టి, మనకి వాయువులు అంటే మారుతాలు సహకరిస్తున్నాయి. నిజంగా అదృష్టవంతులం మనం అని చెప్పి అనుకుంటారు అందరూ. సరే ఇలా వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా, ఎటువంటి పెద్ద అలలు రాకుండా, ఏదో ఒక మోటార్ జనరేటర్‌తో ఈ షిప్‌లన్నీ ముందుకెళ్తున్నాయి అన్నట్టు ఒక 8 డేస్,
8 నైట్స్ ఇలా ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేసి ఇంకొక్క డే వాళ్ళు గనక ట్రావెల్ చేస్తే ఇథాకా రాజ్యానికి చేరిపోతారు. ఆల్రెడీ ఇథాకా నగరం వాళ్ళకి సముద్రం నుండినే కనిపిస్తూ ఉంటుంది. ఓహో! దగ్గరకొచ్చేసాము. మన ఇండ్లు కనిపిస్తున్నాయి. మన రాజ్యం కనిపిస్తుంది. మన కోటలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ నాకు పగ కనిపిస్తుంది. వచ్చేస్తున్నాము, ఇంటికొచ్చేస్తున్నాము అని చెప్పి అందరూ హర్షిస్తారు. అందరూ చాలా సంతోషపడతారు. వచ్చేసాము, వచ్చేసాము అని చాలా సంతోషపడతారు. అయితే ఒడిసియస్ చూసిన తర్వాత, హమ్మయ్య! ఇన్ని రోజులు మన యొక్క ఈ యాత్ర ఇంత యానం చేసుకొనొచ్చాం కదా! ఇప్పుడు కాస్త నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కళ్ళు మూసుకొని తీసేలోపు మనం ఇంట్లో ఉంటాము. కాబట్టి నేను కాస్త ఆయాసంగా ఉంది నాకు. నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి ఒడిసియస్ అప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్నతను వెళ్ళి ఆ కెప్టెన్ క్యాబిన్‌లోనే కాసేపు పడుకుంటాడు. పడుకొని బాగా నిద్రలోకెళ్ళిపోతాడు. నిద్రలోకెళ్ళిపోయిన తర్వాత ఇతని సైనికులు ఒకరొకరే గాసిప్‌లు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎలాగో మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము, రాజ్యానికి వెళ్ళిపోతున్నాము. అయితే మనకి ఇంట్లో అడుగుతారు, "మీరు ట్రాయ్ నగరం నుండి ఏం తీసుకొచ్చారు? ఏమేమి తీసుకొచ్చారు? ఐశ్వర్యం ఏం తెచ్చారు? బంగారం ఏం తెచ్చారు? కానుకలు ఏం తెచ్చారు?" అని అడుగుతారు. మనం తెచ్చిన కానుకలన్నీ అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఆ ఐలాండ్‌లో, ఈ ఐలాండ్‌లో అంతాను దోచుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మన దగ్గర కొంచెమే ఉంది. కానీ ఈ ఇయోలస్ ద్వీపం నుండి వచ్చాం కదా! ఆ ఇయోలస్ మహాదేవుడు ఈ ఒడిసియస్‌కి ఒక పెద్ద మూటిచ్చాడు. అందులో ఏముందో తెలీదు. ఒడిసియస్ దాన్ని వెనకాల పెట్టుకున్నాడు. షిప్‌కి వెనకాల కట్టేసున్నాడు. అందులో గొప్ప గొప్ప రత్నాలు, మణులు, వజ్రాలు ఇలాంటివన్నీ ఉంటాయనుకుంటాను. చాలా బరువుగా కూడా ఉంది అది. కాబట్టి మనం ఒడిసియస్‌కి తెలియకుండా ఆ మూట ఓపెన్ చేసి, అందులో మనకేమన్నా కాస్త భాగం షేర్ చేసుకొని, ఆ మూటను మళ్ళీ అలానే కట్టేద్దాము అని అతను టీము ఇట్లా మాట్లాడుకుంటారు ఒడిసియస్ క్రూ. సరే అని చెప్పి అందరూను డిసైడ్ అయ్యి వెళ్తారు. ఆ మూట చూస్తే దాని పైన కట్టు ఏదైతే ఉంది అది సిల్వర్‌తో, బంగారుతో చేసుంది ఆ థ్రెడ్. వాళ్ళనుకున్నారు ఓహో! దీని పైన ఆ కట్టె బంగారుతో, వెండితో, బ్రాంజ్‌తో చేసినట్టయితే ఇంక లోపలున్న ఆహ్, ధనం ఏదైతే ఉంది అది ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. తీద్దాము అని చెప్పి అందరూ చేరి ఆ కట్టు విప్పేస్తారు. విప్పేసిన వెంటనే లోపల నుండి ఏదో ఒక భూతం పైకొచ్చినట్టు ఒక్కో దిక్కున వాయువులొచ్చేసాయి. అంటే విండ్స్. బేసికల్లీ ఈ ఈయోలస్ ఏం చేసుంటాడంటే, వీళ్ళు చాలా సుఖంగా ఇంటికి చేరుకొని అని చెప్పి, చాలా భయంకరమైన వాయువులన్నిటినీను తీసుకొనొచ్చి, ఆ మూటలో పెట్టేసుంటాడు. దాన్ని బిగ్‌గా అంటే టైట్‌గా కట్టేయడానికి ఆ సిల్వరు, బ్రాంజు వీటి తాడులతో కట్టేసుంటాడు. ఎప్పుడైతే వీళ్ళిది ఓపెన్ చేశారో, మొత్తం అంతాను అల్లకల్లోలమైపోయి, ఈ 'ట్విస్టెడ్' సినిమాలో ఒక పెద్ద హరికేన్ వచ్చేస్తుందే, అట్లా ఒక పెద్ద హరికేన్ వచ్చేస్తుంది. 8 రోజులు 8 నైట్స్ ట్రావెల్ చేసిన ఈ ఒడిసియస్ అండ్ అతని అనుచరులు ఒకేసారి ఈ వాయు వేగానికి మళ్ళీ వెనక్కెళ్ళిపోయారు. వెనక్కెళ్ళిపోయి ఆ ఐఎల్ఎస్ ద్వీపం ఉంది కదా! అక్కడ వెళ్లి పడ్డారు. అంటే ఎలా ఉంటుంది చూడండి విపరీతాలు. చేతికొచ్చింది నోటికి రాలేదు అని అంటాం కదా! మనకి 'వైకుంఠపాళి' ఆటలో ఒక్కొక్కటి మెట్టెక్కి లాస్ట్ 98, 99 పైన వైకుంఠం దగ్గరికి ఇంకేం చేరుకుంటాము. అక్కడ ఒక మహా విషసర్పం ఒకటి ఉంటుంది. దాని యొక్క నోట్లోకి గనక మనం పడ్డాము మన పాచికలు అని అంటే, ఇంక అక్కడి నుండి కిందకి సొయ్యినొచ్చేసి మళ్ళీ ఫస్ట్ రో దగ్గరికొచ్చేస్తాం. అంటే మన జీవితాల్లో ఎన్నో సార్లు చాలా కష్టపడి, చాలా శ్రమపడి, చాలా టైం తీసుకొని ఒక ప్లేస్‌కంటూ వచ్చుంటాము. కానీ ఏదో ఒక చిన్న ఒక విషయం ఒక చిన్న ఒక కాంట్రోవర్సీనో, లేదా చిన్న ఒక తప్పు చేయడం వల్లనో, మొత్తం అంతా మనం చేసుకున్న పేరు, ప్రతిష్టలు అంతాను కుప్పకూలిపోయి నేలకొచ్చేస్తాయి. అలాంటిదే ఈ సన్నివేశం కూడా. ఇంత జర్నీ చేసి, ఇంత నిగ్రహంతో ఉండి, ఇన్ని సాహసాలు చేసి, ఆఖరికి ఇల్లు కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది అనే టైంలో, మనిషిని యొక్క అతి ఆశ ఎలా ఉంటుంది? అది ఎలా పనిచేస్తుంది అనే దానికి ఇదొక ఉదాహరణ. సో, వీళ్ళు ఆ ఈఎల్ఎస్ ఐలాండ్‌కి మళ్ళీ వచ్చారు. ఒడిసియస్‌కి చూడండి అంటే ఫేట్ అనేది ఎలా ఉంటుంది. అప్పటి వరకు
నాయకుడిగా, కెప్టెన్‌గా బాగా పనిచేసిన అతను, "ఇంకేం ఇల్లు కనిపిస్తుంది అన్నప్పుడు నేను కాసేపు నిద్రపోతాను" అనన్నాడు. అంటే ఆహ్, దాని విధి అంట అనాలో లేదా ఆ పొసైడన్ అదే ఆ సైక్లోప్ యొక్క తండ్రి వీళ్ళని ఎలాగైనా ఇంటికి చేరుకోకుండా చేయాలి అని చెప్పి నిద్రొచ్చేలా చేశాడా? చెప్పలేము. మనకి మనిషి యొక్క స్వభావం అదేదో ఒక స్టోరీ ఉంటుందే. ఒక రాబిట్‌ది, ఒక టార్టాయిస్‌ది. టార్టాయిస్ ఇంకా లేట్‌గా వస్తుందిలే అని అది కాసేపు నిద్రపోతే ఇది విన్ అయిపోతుంది గేమ్‌లో రన్నింగ్ రేస్‌లో. సో, అట్లా ఒడిసియస్ కళ్ళు తీసి చూస్తే ఎక్కడ బయలుదేరాడో అక్కడికే వచ్చి పడ్డాడు. అయ్యో! ఏమైంది? ఏమైంది? అనంటే వాళ్ళు ఇంకా ఒక్కొక్కరే వాళ్ళు తల తగ్గించుకొని చెప్పారు. ఒడిసియస్ మేము ఆ ఐఎల్ఎస్ మహాదేవుడు నీకేదో ఇచ్చాడని చెప్పి ఓపెన్ చేశాము. భయంకరమైన గాలులన్నీ అందులో నుండి భయంకరమైన వాయువులొచ్చేసాయి. మనం మళ్ళీ ఇక్కడికొచ్చి పడ్డాము అనంటే, అప్పుడు ఆ ఐఎల్ఎస్ ఐలాండ్‌కి మళ్ళీ వెళ్తారు. వెళ్ళి "మహారాజా క్షమించండి. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని అస్సలు తీయొద్దు" అని చెప్పారు. కానీ మా అనుచరులు వాళ్ళ యొక్క అతి ఆశ వల్ల దాన్ని ఓపెన్ చేసి ఆ వాయువులన్నీ మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేశాయి అనంటే, అప్పుడు ఈఎల్ఎస్ అంటాడు, "నేను ఆహ్, మీకు సహాయం చేయాలని ఆ భయంకరమైన వాయువులన్నిటిని తీసుకొనొచ్చి పట్టి, ఒక సంచిలో పెట్టి, ఒక మూట కట్టి మీకిచ్చాను. మళ్ళీ వీటిని పట్టుకోవడం నా వల్ల కాదు. అవి విహారం చేస్తున్నాయి. మళ్ళీ సృష్టికి విరుద్ధంగా వెళ్ళినట్టయితుంది రెండోసారి చేస్తే. ఇంకొకటేంటంటే మీరు మళ్ళీ ఇక్కడికొచ్చి పడ్డారు అనంటే మీ మీద దైవానుగ్రహం లేదు. కాబట్టి నేనేం సహాయం చేసినా కూడా అది ఫలించదు. కాబట్టి నేనేం చేయలేనింకా అని చెప్పి చేతులెత్తేస్తాడు ఆ ఐఎల్ఎస్ దేవుడు. సరే అని చెప్పి ఇంక ఎలాగైతే అలా అయింది. మనం మన ప్రయత్నం చేసుకొని వెళదాము అని చెప్పి ఐలాండ్ నుండి ముందుకెళ్ళిపోయారు ఒడిసియస్ అండ్ అతని క్రూ. అంటే ఇక్కడ యులస్ దేవుడు చెప్పింది, మనం ఏదైనా కానీ ఒక సాధారణంగా ఇన్ జనరల్ లైఫ్‌లో కూడా కొంతమందికి సహాయం చేస్తాం. వాళ్ళకి లైక్ ఎన్ని రోజులు, ఎన్ని సార్లు సహాయం చేసి, చేసి మనకే ఇంక విసుగైపోతుంది. అసలు ఎందుకు ఇతనికి ఇన్ని సార్లు సహాయం చేస్తున్నాం, ఎందుకు ఇతను అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి అనిపిచ్చేస్తుంది. అది దైవం వాళ్ళ వైపు లేదు అని అనాలా? లేదా టైమింగ్ ఫాల్టా? ఏమో తెలీదు. ఇక్కడ యూఎస్ కూడా అలాంటి ఒక స్థితే. ఈళ్ళకి అంత సహాయం చేసినా కూడా వాళ్ళొచ్చి మళ్ళీ అక్కడే పడ్డారు అనంటే, వీళ్ళ మీద దైవానుగ్రహం లేదు. దైవం కరుణించలేదు. కాబట్టి ఎంత సహాయం చేసినా వ్యర్థము అని చెప్పి పంపించేసాడు. సరే ఈఎల్ఎస్ ద్వీపం అయిపోయిన తర్వాత ఇంకొక ద్వీపంకి వెళతారు. సో, అది ఏ ద్వీపం అని చూద్దాం.